భాగంగా తమిళనాడుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పురాతన ఆలయాలను దర్శించారు. రామేశ్వరంలోని శ్రీ అరుణ్మిగు రామనాథ స్వామి ఆలయంలో స్మరణం నిర్వహించి పూజలు చేశారు. ఆలయం దగ్గర ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుని రూపమైన రామనాథ స్వామిని దర్శించుకున్నారు. జ్యోతిర్లింగాలలో రామేశ్వరంలోని అరుణ్మిగు రామనాథ స్వామి ఆలయం ఒకటి. మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న మోదీ అగ్ని తీర్థంలో పుణ్య స్నానం చేశారు. ఆ తర్వాత ఆలయంలో రామాయణ పదం భజన సంధ్యలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జనవరి 22న అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వరకు మోదీ 11 రోజుల అనుష్ఠానాన్ని పాటిస్తున్నారు. తిరుచిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు మోదీ. తమిళ కవి కంబర్ రచించిన 12వ శతాబ్దపు ఇతిహాసం కంబ రామాయణాన్ని విన్నారు. తిరుచిరాపల్లికి వచ్చిన మోదీ వేష్ట అంగవస్త్ర ధరించి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అండాలల్ అనే ఏనుగుకు ఆహారం తినిపించిన తర్వాత ప్రధాని మోదీని ఆశీర్వదించింది. రేపు ధనుష్కోడి కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు ప్రధాని. రామేశ్వరంలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. మోదీకి ప్రజలు అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. బీజేపీ కాషాయ జెండాలతో రామేశ్వరం నిండిపోయింది. మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.